ఈ మధ్యనే జరిగిన 9వ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా రెండవసారి టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియాకు వచ్చిన టీమిండియా ఆటగాళ్లకి అద్భుతమైన ఘన స్వాగతం లభించింది. ఇకపోతే ఈ టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజాలు టీ20 ఫార్మాట్ కు రిటైర్ అవ్వగా బుమ్రా, పంత్, హార్దిక్, సూర్య కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోనున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఆటగాళ్లు జింబాబ్వే పర్యటనకు వెళ్లారు. ఈ రోజు 6వ తేదీ నుంచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో యువ టీమిండియా బరిలోకి దిగనుంది. ఇక ఈ మ్యాచ్ కు ముందు జింబాబ్వే పర్యటనలో ఉన్న అభిషేక్ శర్మ టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజయంపై స్పందించాడు. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే విక్టరీ. ఈ గెలుపు చూసి లెజెండ్ యువరాజ్ సింగ్ ఫుల్ ఎమోషనల్ అయ్యాడని అభిషేక్ శర్మ తెలిపాడు. భారత్ టీ20 వరల్డ్ కప్ నెగ్గిన సమయంలో యువరాజ్ సింగ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అభిషేక్ శర్మ అన్నాడు. అలాగే ఇంతకు ముందు 2007, 2011లో భారత్ ఐసీసీ ట్రోఫీ గెలవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడని, యువరాజ్ లాగే నేను కూడా ఇండియా కోసం ప్రపంచ కప్ ను గెలవాలని అనుకుంటున్నా అంటూ అభిషేక్ శర్మ తెలిపాడు. దేశం కోసం లాగే యువరాజ్ కోసం ఈసారి మెగా ట్రోఫీని నెగ్గాలని నేను కోరుకుంటున్నా అంటూ అభిషేక్ శర్మ అన్నాడు. కాగా హైదరాబాద్ తరపున విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ జింబాబ్వే సిరీస్ కు ఎంపికయ్యాడు. అయితే యువరాజ్ సింగ్ అతడికి మంచి గురువు అన్నది అందరికీ తెలిసింది. అందుకే గురువు నుంచి మంచి ఇన్స్పైర్ అయ్యానని, అందుకే యువరాజ్ కోసం ఈసారి కప్పు గెలుస్తానని అభిషేక్ శర్మ అన్నాడు. ఇకపోతే ఈ రోజు భారత కాలమాన ప్రకారం జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్ సాయంత్రం 4:30 జరగనుంది. హరారే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ తొలి మ్యాచ్ లో కెప్టెన్ శుభమన్ గిల్ తో కలిసి అభిషేక్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే యశస్వి జైస్వాల్ అందుబాటులో లేని కారణంగా అభిషేక్ శర్మకి ఈ అవకాశం దక్కనుంది.